పాటించి ఈ ప్రక్రియలో మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా మీరు ఒక టీం లాగా ఫామ్ కావాలి. మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సూపర్వైజర్లకు నేను ఒకటే చెప్తున్నా, ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు కాబట్టి మండల పార్టీ అధ్యక్షుడే దీన్ని చొరవ తీసుకొని BLA 2లకు సంబంధించిన ఒక గ్రూప్ క్రియేట్ చేసి రోజువారీగా వాళ్ళ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియలో మీ ఫొటోస్ పంపించాల్సిందిగా మీరు BLOలతో దిగే ఫోటోలు ప్రతిరోజు దాంట్లో మీరు పోస్ట్ చేస్తే మీరు చేస్తున్నటువంటి పని మనకు పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక BLA 2లకు అప్పచెప్పినాం, మాకు బాధ్యత లేదని నరేందర్ రెడ్డో బండకోసాన్పల్లిలో లేకపోతే మానేపల్లిలో నరేందర్ రెడ్డో మరి ఎక్కడో అక్కడ బిజినెస్లు చేసుకుంటూ కూర్చుంటే ఈ ప్రక్రియ నడవదు ముందు. కాబట్టి ఇద్దరు నరేందర్ రెడ్డిలు అట్లాంటి రెడ్డిలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్దలు మీ నాయకులు ఉన్నారు స్టేజ్ల మీద. కాబట్టి అందరూ ముక్తాబాయి కూడా ఏకైక మహిళా నాయకురాలు కనబడుతుంది మనకు. నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి. సుధాకర్ గౌడ్ గారు, కృష్ణగౌడ్ గారు మరి అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరి నేనైతే గమనిస్తున్నా. మరి వీళ్లకు SIR ప్రక్రియ నర్సాపూర్లో మీటింగ్ అయిపోయింది, తర్వాత వచ్చిరు, ఇక పత్రాలు వచ్చినాయట కాడ పెట్టి కూర్చున్నారు. మరి ముందరికి ఏం చేస్తారంటే ఎవరు కూడా ఊరికి సమన్వయం అయితే నాకు కనవలేదు. మీ దగ్గర వచ్చినాయంటున్నారు, ఒకరు మూల పని వాళ్ళు చేసుకుంటున్నారు, సమన్వయం అయితే కనవలేదు నాకు. ఈరోజు నేను వచ్చిన ఈరోజు తర్వాత ప్రతిరోజు నేను కూడా BLAల ఫోన్ నెంబర్ నా దగ్గర పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తా, మీ దగ్గర ఏం జరుగుతుంది, మీ దగ్గర సూపర్వైజర్ ఎట్లా పనిచేస్తున్నారు, మరి మండలానికి సంబంధించిన నాయకులు ఎట్లా పనిచేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా అటకాయిస్తుందా లేదా, మీరు లేకపోతే మీ అంతలో మీరే పనిచేస్తున్నా అనే విషయాలను కూడా నేను పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తా. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియను విజయవంతం చేసి, ఎక్కువ సమయం లేదు కాబట్టి 25 తారీఖు లోపల మీరందరూ ప్రతి ఇంటికి పోయి ప్రతి ఓటర్ను మరి చదివించాల్సిన అవసరం ఉంది. మీరు ఫామ్స్ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి మరి BLOల సహకారంతో ఆ మ్యాపింగ్ కూడా అంతా సరిగ్గా చేసుకొని మరి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరి టచ్లో ఉంటానని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ దాదాపు 5 లక్షల రూపాయలకు ఎంతమంది 13 మంది లబ్ధిదారులకు ఈరోజు మీ అందరి సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా విరాళంగా పెద్ద మనసుతో మన ముఖ్యమంత్రి ప్రజాపాలన అధినేత సీఎం రిలీఫ్ ఫండ్ల మీద శ్రద్ధ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా చిక్కిపోకూడదు, వాళ్ళ ఆసుపత్రి ఖర్చులలో ప్రభుత్వం బాధ్యతగా నిలవాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా సోదరుడు మహేష్ రెడ్డి చెప్పినట్టు మరి సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ను మనం రేవంత్ రెడ్డి గారు అందజేయడం నిజంగా శుభసూచకం. అదేవిధంగా ఈరోజు మనం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా SIR ప్రోగ్రామ్ ఏదైతే నడుస్తుందో దాంట్లో భాగంగా ఈరోజు మనం అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున BLA 2గా నియమితులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఐడెంటిటీ కార్డ్స్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 10 మందికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది BLAల మీద. మొదటి షెట్పల్లి కలార్, ఏదులపల్లి, రామాయపల్లి, కొండపోసాన్పల్లి, ఉప్పులింగాపూర్, మెల్లూరు, పెద్దాపూర్, హస్తాల్పూర్కు మరి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారు సూపర్వైజర్గా మరి వ్యవహరిస్తాడు. అదేవిధంగా శంషరెడ్డిపల్లి తండా, ఎల్దుర్తి, చెర్లపల్లి, ఆరేగూడెం, మన్నెవారి, జలాల్పూర్కు మన మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు సూపర్వైజర్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా కుక్నూరు, బస్వాపూర్, ధర్మారం, అందులపల్లి, దామరంచ, మానేపల్లి గ్రామాలకు మరి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రేమ్దాస్ గారు సూపర్వైజర్గా వ్యవహరిస్తారు. వీళ్ళ బాధ్యత ఒక్కటే. ఈరోజు మనం వచ్చి ఇక్కడ మనం ప్రతి BLAకు ఫోన్ చేసినాం, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరినీ కూడా మనం మాట్లాడుకున్నాం.
ఈ సూపర్వైజర్ల బాధ్యత ఏంటంటే ఈ బిఎల్ఏ 2లు బిఎల్ఓల అనుసంధానంతో వాళ్ళతోని రోజువారీగా గ్రామంలో బూతులలో మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటున్నారా లేదా మరి అవన్నీ కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఈ సూపర్వైజర్లది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి రోజువారీగా మీ నుంచి రిపోర్ట్ అడగవచ్చు. పార్టీ కూడా నేరుగా గాంధీ భవన్ నుంచి కూడా మిమ్మల్ని అడగవచ్చు. ఎందుకంటే మీ నంబర్లన్నీ సూపర్వైజర్గా గాంధీ భవన్ పంపించడం జరిగింది. ఈ బిఎల్ఏ 2ల నంబర్లు మీ నంబర్లు అన్నీ కూడా గాంధీ భవన్లో ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా బిఎల్ఏ 2లకు గాంధీ భవన్ నుంచి పార్టీ తరఫున ఫోన్లు వచ్చి మీ బూతులలో ప్రక్రియ ఎలా సాగుతుంది, మీరు చేసినటువంటి పని ఏంది, ఇప్పటి వరకు అనే విషయాలను మీరు పార్టీ ఎప్పుడైనా అడుగుతుంది. కాబట్టి మీరు రోజువారీగా మీ గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా మరి తీసుకొని మీరు వాళ్ళ సహకారంతో మీరు ఇలా బిఎల్ఓతో ప్రతి ఇంటింటికి 25 వరకు తిరగాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏ ఒక్క ఓటును కూడా మరి పోనీయకుండా ప్రతి ఒక్కరిని కూడా మరి మీరందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపించి మరి అందరూ జాగ్రత్తగా ఏ ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ మీ మీద ఉంచినటువంటి పెద్ద బాధ్యత. ఈరోజు మీకు నియామక పత్రాలు ఇచ్చింది పార్టీ. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని సంతకంతో ముద్రతో మీరు ఈ ఫాములు ఎవరైతే ఇవ్వకపోయి ఉంటే మీరు అందరూ కూడా బిఎల్ఓలకు ఇచ్చి మీరు పార్టీ తరఫున ప్రతినిధి అని చెప్పాల్సిన బాధ్యత మీది. మీరు ఎక్కడైనా మీకు పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం కూడా మీకు ఏం చేసింది, ఈ ప్రక్రియలో మీకు పెద్దపీట వేసింది. పార్టీ తరఫున ఏ ఆక్షేపణలు ఉన్నా మీ ద్వారానే ఈరోజు నా గ్రామంలో నా ఓటుకు సంబంధించింది కూడా ఆక్షేపణ ఏదైనా ఉన్నా నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు హక్కు లేదు. నా బూత్ ఏదైతే ఉందో ఆ ఓటు నా ఓటు ఏ బూత్లో ఉందో ఆ బూత్లో ఉన్నటువంటి బిఎల్ఏ 2కు ఆ హక్కు ఉంటుంది. నేను కూడా ఈ బిఎల్ఏను బూత్ లెవెల్ ఏజెంట్నే సంప్రదించాలని నాకు ఈ విధంగా నాకు ఇబ్బంది అవుతుంది, నా ఓటును తీసేస్తాడంటే నేను ఎవరి ద్వారా అడగాలి? బిఎల్ఏ 2 ద్వారానే మనం ఈ బిఎల్ఓని కానీ ఆ పైన ఉన్న అధికారులను కానీ మనం అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ పాత్ర పెద్దది. పార్టీ మీ మీద ఉంచినటువంటి బాధ్యత చాలా పెద్దది. ఇది దేశవ్యాప్తంగా ఎన్నో ఏళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది. మరి దీంట్లో మీరు భాగస్వాములు అయినందుకు ఈరోజు మీ అందరికీ కూడా పార్టీ నియామక పత్రమే కాకుండా మీ అందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు కూడా ఈరోజు మీకు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఈ ప్రక్రియ జరిగినంతసేపు గ్రామంలో మీరు వాళ్ళతో పాటు తిరుగుతున్నప్పుడు ఈ ఐడెంటిటీ కార్డు మెడల్ వేసుకోవాలి. అది మీకు ఒక గుర్తింపు, పార్టీ ప్రతినిధిగా మీకు ఒక గుర్తింపు. కాబట్టి ఎక్కడ కూడా ఏ పై అధికారి కలెక్టర్ వరకు కూడా ఈ ప్రక్రియలో మీరు ఉన్నప్పుడు వాళ్ళ పక్కన మీరు ఉన్నప్పుడు మీకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. మీరు ఏ కార్యక్రమమైనా నిర్బంధంగా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే మీరు మీ ఆక్షేపణ చెప్పవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మీదున్నది. మీరు మిగతా దేశంలో మిగతా రాష్ట్రాల్లో చూస్తే మరి బెంగాల్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ బీహార్లో కానీ కొన్ని లక్షల ఓట్లను మరి అక్కడ ఉన్న అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కానీ అవన్నీ కూడా మరి తీసివేయడం వల్ల మరి ఈరోజు ఎన్నికల్లో తీర్పులు అనేటివి తారుమారైన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి పార్టీ ప్రతినిధులుగా మీరు పార్టీ ఓట్లను రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రధానంగా మేము ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, మంత్రులుగా ఉండొచ్చు, ముఖ్యమంత్రులుగా ఉండొచ్చు, నాలాగా ఇన్ఛార్జీలుగా ఉండొచ్చు. కానీ మా మీద లేనటువంటి బాధ్యత పార్టీ ఇలా మీ మీద పెట్టింది. మైసన పంపిన మండల ప్రజలు నా బాధ్యత. ఇప్పుడు చెప్పేసిన వెనకరాయ్ జర్రా
చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం.